ఇలాగైతే అప్పు ఇస్తాం. 114 గిరిజన గ్రామాలకు వైద్యం అందేలా ప్రణాళిక రూపొందించాలి. ఖాళీగా ఉన్న డాక్టర్, నర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణను కట్టుదిట్టం చేయాలి. వృద్ధుల కోసం ఆసుపత్రుల్లో ర్యాంపులు, వెస్టర్న్ టాయిలెట్లు ఉండాలి. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయాలి. 4150 కోట్ల రుణంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు షరతులు. ప్రపంచ బ్యాంకు షరతులు పెట్టి మరీ ఇస్తున్నదంటే ప్రభుత్వ పెద్దలు డబ్బులు తీసుకొచ్చి ఎంత విచ్చలవిడిగా పైసలను వృధా చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా ఒక రిపోర్టు పోయే ఉంటుంది. అందుకే మీరు అడుగుతున్న అప్పులు మేము ఇవ్వాలంటే మేమే ఎక్కడెక్కడ ఏ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో గుర్తించినాం. ఆ గుర్తించిన చోట మేమిచ్చే డబ్బును తీసుకుపోయి వాళ్ళ అవసరాలను తీరుస్తామంటే మాత్రమే డబ్బులు ఇస్తామని ప్రపంచ బ్యాంకు ఏకంగా షరతు పెట్టే దగ్గరికి వచ్చిందంటే ముఖ్యమంత్రుల నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతుందో కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. 114 గిరిజన గ్రామాలకు వైద్యం అందేలాగా చేస్తారా? మీరు అడుగుతున్న 9,000 కోట్ల రూపాయలను మేము అప్పుగా ఇస్తాం. కానీ 114 గిరిజన గ్రామాలకు మీరు వైద్య సేవలు అందిస్తారా? చూడు, ప్రపంచ బ్యాంకుకు ఉన్నంత మానవత్వం కూడా మన ప్రభుత్వాలకు లేదు. ఎక్కడో ఉన్న ప్రపంచ బ్యాంకు మన గిరిజన బిడ్డల కోసం ఆలోచిస్తున్నది. అంటే ఈ దుర్మార్గులు ఈ 9-10 వేల కోట్ల అప్పులు తీసుకొచ్చుకుంటారు. వాళ్ళ కంపెనీలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ రాజకీయం కోసం దుర్వినియోగం చేస్తున్నారని ప్రపంచ బ్యాంక్ ఆలోచించినట్టే కదా. ఎంత మానవత్వం ఉన్నది ప్రపంచ బ్యాంకుకు చూడండి. వీళ్ళేమో 1000 కోట్లు తీసుకొచ్చి పన్నుల రూపంలో మన మీద వేసి మళ్ళీ ఆగం చేస్తారు. వాళ్ళేమో మేము ఇస్తాంరా బై, కానీ వీటికి వాడుర్రి అని వాళ్ళు బరాబర్ షరతులు పెడతాను. ఇంకోటి ఏమంటాను, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణను కట్టుదిట్టం చేయాలి. ఇది కూడా ఒకటి కంట్రోల్ చేయాలి మీ ఇచ్చే పైసలతోటి. ఇక ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సు పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. నిరుద్యోగుల పట్ల కూడా వాళ్ళకు బాధ్యత ఉన్నది ప్రపంచ బ్యాంకుకు. వృద్ధుల కోసం ఆసుపత్రుల్లో ర్యాంపులు కట్టాలట, వెస్టర్న్ టాయిలెట్లు కట్టాలట. అందరి కోసం అప్పులు ఇస్తా అంటే వీళ్ళు తీసుకొస్తాను, పుట్నాలు బుక్కినట్టే బుక్కుతాను. మరి ఏం చేస్తానో ఏమో తెలియదు, అవసరాలు మాత్రం తీరుస్తలేదు. కాబట్టి అవసరాలను ప్రపంచ బ్యాంకే గుర్తించింది. ప్రజల అవసరాలను ప్రపంచ బ్యాంకే గుర్తించింది. దాంట్లో నిరుద్యోగుల అవసరాలను గుర్తించింది, గిరిజన గూడాల వైద్య అవసరాలను గుర్తించింది, వృద్ధులకు సంబంధించిన ఆసుపత్రుల్లో వెస్టర్న్ టాయిలెట్స్, అదేవిధంగా ర్యాంపులకు సంబంధించి కూడా వాళ్ళ అవసరాలు ఉన్నాయని గుర్తించింది. ఇవన్నిటిని మీరు నెరవేరుస్తానంటే మేము రుణం ఇస్తాం. మీరు రుణం తీసుకుపోయి మీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం కాదు, ఇక మేము చెప్పిన విషయాల మీద మీరు ఖర్చు పెట్టాలి అని ఒక వార్నింగ్ను కూడా ప్రపంచ బ్యాంకు ప్రభుత్వాలకి ఇస్తుంది.